ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శేషాచల నివాసుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పాదాభివందనాలు అర్పిస్తూ నా దివ్యానుభూతి కార్యక్రమానికి స్వాగతం. స్వామిని దర్శించే భక్తులు ఎంతో భక్తితో శరణాగత భావనతో ఉంటారు. ఎన్నిసార్లు చూసినా తనివి తీరని ఆ దివ్యమంగళ స్వరూపుడు స్వామి. స్వామివారి కరుణతో ఎన్నో జీవితాల్లో వెలుగులు నిండాయి. అలాంటి భక్తుల దివ్య అనుభూతులను తెలుసుకోబోయే ముందు స్వామివారి సన్నిధిలో అర్చకులుగా ఉన్న శ్రీ అర్చకం రామకృష్ణ దీక్షితులు స్వామివారి మహిమలను, తిరుమల విశేషాలను మనకు తెలియజేస్తారు. ఓం నమో వెంకటేశాయ. దేవాది దేవుడు జగత్ప్రభువైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రతినిత్యం అనేక కైంకర్యాలను ఆగమశాస్త్రోక్తంగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉంటారు. స్వామివారికి జరిపే పూజలలో అనేక మంది కైంకర్య పరులు పాల్గొంటూ ఉంటారు. శ్రీవారు వేంచేసిన గర్భాలయానికి ఉన్న తొలి గడప పేరు కులశేఖర పడి. పడి అంటే తమిళంలో గడప అని అర్థం. కులశేఖరుడు కేరళ దేశానికి చెందిన మహారాజు. ఆయన శ్రీవైష్ణవ భక్తాగ్రేసరులైన 12 ఆళ్వారులలో ఒకరు. కులశేఖర ఆళ్వార్ పవిత్ర క్షేత్రమైన వెంకటాచలాన్ని ఉద్దేశించి అత్యంత భక్తి ప్రపత్తులతో 11 పాశురాలను రచించాడు. అందులో ఒకానొక పాశురంలో పడియాయ్ కెడందువున్ పవళవాయ్ కాన్బేణే అని ఆర్తిగా ఆర్ద్రంగా ఆశిస్తూ ఒక కోరికను కోరాడు. ఓ వెంకటేశ స్వామి, నీ ముందు రాతి గడపగా పడి ఉండినట్లయితే నీ ముఖారవిందాన్ని నిత్యం చూస్తూ ఉండవచ్చు కదా అని పై పాశురం యొక్క భావం. తిరుమల శ్రీవారి సన్నిధిలో రాతిగానైనా పడి ఉంటే చాలునన్న కులశేఖరుని కోరికను తీర్చడానికా అన్నట్లుగా శ్రీ స్వామివారి ముందు ఉన్న ఈ గడప కులశేఖర పడి అనే పేరుతో ప్రసిద్ధి పొందింది. కేవలం శ్రీవారికి ప్రత్యక్షంగా కైంకర్యాలు చేసేవారికి మాత్రమే ఈ కులశేఖర పడి దాటి గర్భాలయంలోనికి ప్రవేశించే అవకాశం ఉంటుంది. శ్రీవారికి సమస్త కైంకర్యాలన్నింటినీ ఆగమశాస్త్రోక్తంగా నిర్వహించే వైఖానస అర్చకులు భగవద్రామానుజుల వారి పరంపరకు చెందిన శ్రీ పెద్దజీయంగార్ల వారు, శ్రీ చిన్నజీయంగార్ల వారు, ఏకాంగి, అలాగే శ్రీవారి ఆలయానికి చెందిన 5 మంది శ్రీవైష్ణవ ఆచార్య పురుషులు, సన్నిధి పరిచారకులు, వీరు తప్ప అన్యులు ఎవ్వరూ కూడా గర్భాలయ ప్రవేశం చేయకూడదనే నియమం ఉన్నది. నేటి సోషల్ మీడియా ప్రపంచంలో శ్రీవారి గర్భాలయం గురించి అనేక విషయాలు ప్రచారంలో ఉన్నాయి. స్వామివారి అలంకారానికి వాడిన పుష్పాలు, అభిషేకించిన జలాలు, స్వామివారి వెనుక చిన్న మార్గం ఉంటుందని, అవన్నీ అక్కడ వేస్తే ఎటో వెళ్ళిపోతాయని అంటూ ఉంటారు. ఇందులో వాస్తవాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఈ నారాయణవరం వెంకటేశ్వర స్వామి గుడిలో మా పాపకి పెళ్ళి తలుచుకున్నాము, జరిగింది. దాని నుంచి ఇప్పుడు కుదిరింది కాబట్టి మా పాప పత్రిక తెచ్చి స్వామివారి పాదాలు కడపెట్టేసి ఆయన్ని పిలిచేసి పోతా అన్నాము. ఇక్కడ ఏం అడిగినా జరుగుతుంది. మనకు ఏం కోరుకుంటామో అది నిశ్చయముగా జరుగుతుంది. ఆయన అనుగ్రహం అందరికీ ఉంటుంది. ఎవరైనా సరే ఆయన చేత వచ్చి మొక్కున్నామంటే తప్పకుండా జరుగుతుందండి. అరకోన్ నుంచి వచ్చినాం మేము, మాకు నెరవేరింది. పాపకి నెరవేరింది కాబట్టి పెళ్ళైనాక మా పాపని మా అల్లుడిని తొడుకొని వచ్చి కళ్యాణ ఉత్సవం కూడా ఇక్కడ చేపిస్తామండి. బాగా అనుకూలంగా జరుగుతుంది. మనం దగ్గరుండి అన్నీ చూడొచ్చండి. ఇక్కడ చేసినట్టుగా ఎక్కడ బాగా అంత ఇదిగా అనుకోవద్దు. మన దూరంగా ఉన్నట్టుగా ఉంటుంది. ఇక్కడైతే దగ్గరగానే ఉన్నట్టుగా ఉంటుందండి. సూపర్గా మంచిగా చేస్తారు. ఇక్కడైతే నారాయణవనంలో బాగా ఉంటుందండి. అందరూ వచ్చి చూసి దేవుణ్ణి కోరుకొని ఆయన వాళ్ళలోగా ప్రార్థనలు ఖండితంగా జరుగుతుంది. అందరూ రావాలని కోరుకుంటాండాం. నమో వెంకటేశాయ నమః. నా పేరు నాగరాజ్ శర్మ, మా ఆవిడ కామాక్షి. మేమంతా కూడా వెంకటేశ్వర స్వామికి ఎంతో భక్తులం. ఇక్కడ ఈ దేవాలయం ఎంతో పవిత్రంగా, ఎంతో ప్రశాంతంగా, హాయిగా, కళ్యాణం అయితేనేమి మన అన్ని కార్యక్రమాలు ఇక్కడ ఎంతో బాగా చేస్తున్నారు. మాకు మొదటి నుంచి కూడా వెంకటేశ్వర స్వామి, మా చిన్నప్పటి నుంచి కూడా మా బాబు పుట్టే ముందర మేము మొక్కున్నాము వెంకటేశ్వర స్వామికి. అందువల్ల మా బాబు వెంకటేశ్వర స్వామి, సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మాకు
ఆ రూపంలో ఉండాలి, మాకు బిడ్డగా జన్మించాలని మేము కోరుకున్నాము. అప్పుడు వెంకటేశ్వర స్వామి దయతో మేము తిరుపతి వాసులం కాబట్టి మాకు వెంకటేశ్వర స్వామి కరుణతోటి ఒక అబ్బాయి జన్మించాడు. ఆ అబ్బాయికి అంత లక్షణంగా పెళ్ళయింది. మేమంతో చక్కగా వెంకటేశ్వర స్వామి గురించి అనుష్యం వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో చుట్టుపక్కలంతా కూడా మేము దర్శనం చేసుకుంటూ వెంకటేశ్వర స్వామిని మేము నిరంతరం ధ్యానిస్తూ పవిత్రంగా ఎంతో ఇదిగా ఉంటాము. ఓం నమో వెంకటేశాయ. మాది సత్యసాయి జిల్లా కదిరి నుంచి వచ్చాము. మేము వెంకటేశ్వర స్వామిని ఎంతో నమ్మకంగా పూజిస్తూ ఉంటాం. ప్రతిరోజు నిత్య దైవ స్మరణలో ఆయన ఒక భాగంగా ఉండిపోయాడు. ఆయనను అనుకుని మేము ఏ పని మొదలుపెట్టినా మాకు ఏదో ఒక రీతిన ఏదో ఒక విధంగా మాకు ఆ పని జరిగేట్టుగా ఆయన ముందరికి నడిపించేట్టుగా మాకు ఎంతో శక్తిని అనుభవాన్ని మంచి జరిగేట్టుగా మా పిల్లల భవిష్యత్తు కానీ మేము చేసే పనుల్లో కానీ తోడుగా నీడగా ఎల్లవేళలా మాకు తోడుగా ఉంటాడు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనం కలిగినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. మా కుటుంబం మొత్తం ఆయనకి ఎప్పుడూ సర్వవేళలా సర్వావస్థల యందు ఆయన్ని తలుచుకుంటూ ఉంటాము. ఓం నమో వెంకటేశాయ. నా పేరు గీతారెడ్డి, నందికొండ అండి. మేము 7 రోజుల సేవ కోసం శ్రీవారి ఆలయానికి రావడం జరిగింది తిరుమలలో. ఆ దేవదేవుని గురించి ఎంత చెప్పినా తక్కువే అండి. కలియుగ ప్రత్యక్ష దైవం. మనం ఏదైనా కోరుకోవాలి అనుకోవడం కంటే ముందు ఆ దేవుడే తెలుసుకొని మన కోరికలు నెరవేరుస్తాడన్నది మా నమ్మకం. ఎందుకంటే ఇప్పుడు మేము 2 సార్లు వచ్చాము సేవకి, కానీ నేను ఏ కోరిక కోరకుండానే 2 సార్లు సేవకు వచ్చాము. అందరు వస్తున్నారని చెప్పి మేము కూడా వచ్చేసాము. కానీ తర్వాత మేము వెళ్ళిన తర్వాత ఏది అనుకుంటే అవి జరిగినాయి నాకు. అంటే ముందు కోరుకొని రావలేదు నేను. తర్వాత ఏదే అనుకుంటే అదే. అంటే ఆ కలియుగ దైవం కాబట్టి అన్నీ మన మనసులో ఏ ఉన్నాయో ఆ దేవునికి అన్నీ ముందే తెలుస్తాయనేది మా నమ్మకము. అలాగే నిన్న ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నిన్న సేవలో ఉన్నాం మేము. సేవలో ఉన్నప్పుడు మాకు దర్శనము కూర్చున్నాం లైన్లో. మామూలుగా లైన్లో కూర్చున్నాము. ఎవరికి వస్తుంది సన్నిధానంలో, ఎవరికి వస్తుంది అనేసి అందరం టెన్షన్ అనమాట కూర్చున్నప్పుడు. అప్పుడు అనుకున్నాం, ఆ దేవుడు ఇచ్చిన భగవంతుడు ఇచ్చిన జీవితం ఇది, ఆయనకు తెలియదా మనకి ఏమి ఇవ్వాలో ఏం చేయాలో, ఆ దేవుడు ఇచ్చిన జీవితం కదా అనుకున్నాము. కానీ మాకు నిజంగా అనుకోకుండానే సన్నిధానంలో పడింది. అప్పుడు నిజంగా అనుకున్నాము, అప్పుడు ఆ భగవంతుడికి తెలుసు కదా అని అనుకొని మళ్ళీ ఏం చేసాము, అయిపోయింది కదా దర్శనం అయిపోయింది కదా అని చెప్పి సేవ అయిపోక ముందుకే మళ్ళీ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాం ముందు రోజు 2 రోజుల ముందు. అప్పుడు ఏమైంది, ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత నైట్కి మళ్ళీ సన్నిధానం మళ్ళీ దేవుడి డ్యూటీ పడింది, టెంపుల్ డ్యూటీ పడింది. అప్పుడు ఫ్లైట్ వదిలేసాము. వదిలేసి మళ్ళీ టెంపుల్ డ్యూటీ చేసుకొని ఈరోజు మళ్ళీ ఫ్లైట్ బుక్ చేసుకొని వెళ్తున్నాం. అంటే భగవంతుడికి అన్నీ తెలుసు. మనమంతా ఇక్కడ వచ్చి మనం అన్నీ భగవంతుడు ఏం చేస్తే అవన్నీ చేస్తున్నాము. అంత నమ్మకం ఆ భగవంతుడి పైన. ఆ దేవదేవుడు ఎప్పుడూ ప్రజలతో మమేకమై ఉంటాడని మా నమ్మకం అండి. ధన్యవాదములు. అతనికి నీవు మేలు, అతడు నీకు మేలు, చేతులెత్తి మొక్కి ఇట్టే సేవ చేయవే. అతనికి నీవు మేలు, అతడు నీకు మేలు, చేతులెత్తి మొక్కి ఇట్టే సేవ చేయవే. అతనికి నీవు మేలు. మనసులెడసినాను మంచి మాటలే మేలు, నన్ను చక ఉండినాను వినయమే మేలు. మనసులెడసినాను మంచి మాటలే మేలు, నన్ను చకుండినాను వినయమే మేలు. పెనగులాడినాను పెనగులాడినాను ప్రేమ పునమునే మేలు.
తోడ ఆటదానికి అతనికి నీవు మేలు అతడు నీకు మేలు చేతులెత్తి మొక్కి ఇట్టే సేవ చేయవే అతనికి నీవు మేలు. ఇంతకు ముందే మనం చెప్పుకున్నట్లు శ్రీవారి ఆలయ గర్భాలయ ప్రవేశం కేవలం కైంకర్య పరులకు మాత్రమే. అందుకే గర్భాలయము, స్వామివారి గురించిన విషయాలపై అవగాహన లేక ఇటువంటి విషయాలు భక్తులలో ప్రచారంలో ఉన్నాయి. శ్రీవారి ఆలయంలో స్వామివారికి ఉదయం మరియు రాత్రి ఈ 2 పూటలలో తోమాల సేవ నిర్వహించబడుతుంది. తోమాల సేవలో భాగంగా స్వామివారికి వైఖాన సాగమోక్తంగా తిరువారాధన నిర్వహించిన తర్వాత శ్రీవారి మూలమూర్తికి పుష్పమాలికలతో అలంకరణ జరుగుతుంది. ఉదయం తోమాల సేవలో అలంకరించిన పుష్పమాలలు సాయంత్రం తోమాల సేవకు ముందు జరిగే సళ్ళింపు శుద్ధి అనే కార్యక్రమంలో భాగంగా తీసివేయబడతాయి. ఇలా తీసివేసిన పుష్పమాలలను ఆలయంలోని 2వ ప్రాకారంలో అంటే సంపంగి ప్రాకారంలో ఈశాన్య మూలకి దగ్గరగా ఉన్న పూలబావిలో సమర్పించే ఆచారం ఉన్నది. లేదా తిరుమల కొండపై ఎవ్వరూ తొక్కని ప్రాంతంలో శ్రీవారి నిర్మాల్యాన్ని నిక్షిప్తం చేసే విధానం కూడా ఉన్నది. అంతేగాని ప్రచారంలో ఉన్నట్టు స్వామివారి వెనుక వైపు వేసే సంప్రదాయం లేదు. స్వామివారి వెనుక వైపు ఎటువంటి మార్గము లేదు. అలాగే శ్రీవారిని అభిషేకించిన తర్వాత ఆ జలాలన్నీ గర్భాలయంలోని సోమసూత్రం అంటే నీరు బయటికి వెళ్లేందుకు ఏర్పాటు చేసిన తూము ద్వారానే బయటికి వెళుతుంది. ఈ నీరంతా కూడా విమాన ప్రదక్షిణ మార్గంలో అన్నమాచార్య భాండాగారానికి ఎదురుగా ఉన్న తొట్టి తీర్థం అనే చోట కలుస్తుంది. దీనికే కటాహ తీర్థమని పేరు. శ్రీవారి పాదముల నుండి వచ్చే అభిషేక తీర్థం ఇది. స్వామి పుష్కరిణీ స్నానం, శ్రీనివాసుని దర్శనం, కటాహ తీర్థ సేవనం ఈ 3ను త్రైలోక్య దుర్లభాలని ప్రసిద్ధి. ఈ కటాహ తీర్థ జలాన్ని ఎవరైనా ఎప్పుడైనా పానం చేయవచ్చని, స్పర్శాదోషం లేని ఈ తీర్థం బ్రహ్మహత్యాది మహాపాపాలను తొలగించడమేగాక కర్మరోగాలైన భయంకర వ్యాధులను కూడా పోగొడుతుందని స్కాంద పురాణ అంతర్గత శ్రీ వెంకటాచల మాహాత్మ్యం తెలియజేస్తోంది. ఓం నమో వెంకటేశాయ. మాది సత్యసాయి జిల్లా కదిరి. మేము ఇక్కడికి కొత్తగా తిరుపతికి చేరినామండి. స్వామి దయ వల్ల మేము ఇక్కడికి వచ్చాము. ఆయన నమ్ముకొని పూజ చేసిన వల్ల స్వామి మాకు అన్నీ ఇస్తూనే ఉన్నాడు. ఇక్కడికి పిల్లలు చదువుల పరంగా అన్ని విధంగా వచ్చినామండి. 7 వారాలు పూజ చేసి నుంచి మాకు స్వామి దయ ఎక్కువ వచ్చింది. బాగానే కల్పించినాడు స్వామి. ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను పిల్లలకి, మా వారి అందరికీ. ఈరోజు ఈ కళ్యాణానికి వస్తామని అసలు అనుకోలేదు. తిరుతినే పోవాలని ఇక్కడ నిలబడిపోయినాము. స్వామి దయ వల్ల మాకు అన్నీ బాగా జరిగినాయి స్వామి. ఓం నమో వెంకటేశాయ. నా పేరు శశికళ అండి. మా వారు మా ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి వచ్చారు. వాళ్ళు ఎప్పుడు కొండ మీద దర్శనానికి వస్తారు, వెళ్ళిపోతుంటారు. ఇవన్నీ వాళ్ళకి తెలియవు. ఫస్ట్ టైము ఇట్లా అమ్మవారు ఇక్కడ చేసుకున్నారు, ఆయన పెళ్లి ఇక్కడికి వచ్చి చేసుకున్నారు అని వేటకు వచ్చి ఇక్కడికి వచ్చి అమ్మవారిని పెళ్లి చేసుకున్నారని తీసుకొచ్చాను చూపించాలని. చాలా సంతోషించారు వాళ్ళు. ఇవన్నీ వాళ్ళకి తెలియవు, చాలామందికి తెలియదు. ఈ ఊరు నారాయణవనము వస్తారు, అమ్మవారిని చూస్తారు, పైన స్వామిని చూసుకొని వెళ్ళిపోతారు. ఇక్కడ చాలా బాగుంటుంది. ఆమె నలుగు పెట్టింది ఇక్కడ. నిజంగా స్వామివారికి అమ్మవారికి ఇక్కడ కళ్యాణం జరిగిందంటే చాలా మనకి పులకరిస్తుంది. ఇక్కడే చేసుకున్నాడు ఆయన పెళ్ళి అంటే చాలా సంతోషం ఇక్కడికి వచ్చిన దానికి. నా పేరు మంజుల అండి. మేము హైదరాబాద్ నుండి సేవకు వచ్చాం. నేను వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఎన్నోసార్లు వచ్చాను తిరుపతికి. కానీ 2015లో నేను వచ్చినప్పుడు సేవ చేసి నేను కోరుకున్న కోరికలన్నీ, నా కొడుకు యూఎస్ వెళ్ళాలని కోరుకున్నాను, నేను ఇల్లు కావాలని కోరుకున్నాను, అవన్నీ నెరవేరాయి. నేను ప్రతిసారి వచ్చి నేను సేవ చేసి కోరుకున్న కోరికలన్నీ తెల్లారాయి. అందుకే నాకు స్వామివారి ఆశీస్సులు ఉంటాయని చాలా నమ్మకం. ఈరోజు కూడా నేను కోరికలు కోరుకొని వచ్చాను, సేవ చేశాను, అవి నెరవేరుతాయని నేను ఆలోచిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. మాది పశ్చిమ గోదావరి జిల్లా తణుకు దగ్గర మార్త గ్రామం మాది. నా పేరు గ్రంథి బాపూజీ.
మేము చాలాసార్లు తిరుపతి చాలాసార్లు అంగప్రదక్షిణకు వస్తూ ఉంటాము, చాలాసార్లు వచ్చాము. సరే ఇప్పుడు వచ్చిన మా కోటేశ్వరరావు గారు, చాగంటి కోటేశ్వరరావు గారు గురువు గారు చెప్పిన విధానం బట్టి ఇక్కడ నారాయణవనంలో అమ్మవారిని వివాహం చేసుకున్నది ఇక్కడే, అమ్మవారు పుట్టింది ఇక్కడే అని చెప్తే 2-3 సార్లు అనుకున్నాం కానీ రాలేదు. ఈరోజు మేము అరుణాచలం శ్రీరంగం వెళ్ళి వచ్చి ఇలాగ ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని అమ్మవారిది చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలా స్థల పురాణం గురించి బ్రాహ్మణులు చెప్పారు, చాలా ఇది ఉంది. కోపము కలిగినాను కొసరు చూపునే మేలు, తోపును పుడైన సంతోషాలే మేలు. కోపము కలిగినాను కొసరు చూపునే మేలు, తోపును పుడైన సంతోషాలే మేలు. రాపులెక్కుడైనాను ఊరకే ఊరుచుటే మేలు, రాపులెక్కుడైనాను ఊరకే ఊరుచుటే మేలు. చేపట్టిన పతి తోడ చెలియకును అతనికి నీవు మేలు, అతడు నీకు మేలు. చేతులెత్తి మొక్కి ఇట్టే సేవ చేయవే, అతనికి నీవు మేలు. వేవేలు నేరములైనా వేడుకతోనుంటే మేలు, కావరించి ఒరసినాను తాగిలే మేలు. వేవేలు నేరములైనా వేడుకతోనుంటే మేలు, కావరించి ఒరసినాను తాగిలే మేలు. భావించి నిన్నేలినాడు పట్టపు దేవుల చేసి, భావించి నిన్నేలినాడు పట్టపు దేవుల చేసి. శ్రీ వెంకటపతి మేలు చేరి మగువ నీకు, అతనికి నీవు మేలు, అతడు నీకు మేలు. చేతులెత్తి మొక్కి ఇట్టే సేవ చేయవే, అతనికి నీవు మేలు, అతడు నీకు మేలు. ఆ ఓం నమో వెంకటేశాయ. నా పేరు హేమకుమార్. మా విలేజ్ నియర్ బై పుత్తూర్, తొరూర్ విలేజ్, అండ్ ఐ స్టడీడ్ ఇన్ పుత్తూర్. సో మేము ఎవ్రీ ఇయర్ అండ్ ఎవ్రీ మంత్ కూడా ఇక్కడికి వస్తుంటాం టెంపుల్కి. మా కాలేజ్ డేస్ నుంచి కానీ స్కూల్ డేస్ నుంచి కానీ మాకు అనుకునేదంతా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను యుఎస్ఏ టాంపా ఫ్లోరిడాలో ఉంటున్నాము. సో ఎప్పుడైనా వెకేషన్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము ఫస్ట్ ఇక్కడికి వచ్చి దీని తర్వాత తిరుమల వెళ్తాము. ఎందుకంటే మాకు నియర్ బై ప్లేస్, అండ్ ఏమి కోరుకున్నా మాకు ఖచ్చితంగా జరుగుతుంది. అందువల్ల మేము ఖచ్చితంగా ఇక్కడికి వస్తుంటాము. అది కాకుండా ఇక్కడ వెంకటేశ్వర స్వామికి కళ్యాణం జరగడము, ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ తిరుగులు ఇవన్నీ చూస్తుంటాము. వచ్చినప్పుడు మా పిల్లలకు కూడా చూపిస్తూ ఉంటాము అవన్నీ. సో అలా మేము అందరికీ చెప్తుంటాము కూడా మా ఫ్రెండ్స్కి. తిరుమలకి వెళ్ళినప్పుడు ఇక్కడ కూడా వచ్చి విజిట్ చేయమంటూ ఉంటాము. తిరుపతికి దగ్గరలో ఉంటుంది, అప్లాయిగుంట ఇవన్నీ కూడా మాకు నియర్ బై ప్లేసెస్. సో ఫస్ట్ మేము ఈ ప్లేసెస్ అయితే ఖచ్చితంగా చూస్తాము. ఇప్పుడు తిరుమల అన్ని బుకింగ్స్ ఉన్నాయి కాబట్టి ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్నప్పుడు ఆ స్లాట్ టైమింగ్స్లో వెళ్తూ ఉంటాము. బట్ ఇక్కడికైతే ఎప్పుడైనా మాకు ఎప్పుడు వీలు కుదిరినప్పుడల్లా ఇక్కడికి వస్తూ ఉంటాము. సో చాలా విశిష్టమైన స్థలము. మాకు తిరుమలకి ఫస్ట్ ఇక్కడ నుంచి చూసుకొని తిరుమలకి వెళ్తూ ఉంటాం అనమాట. సో మాకు దగ్గర ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉంటాము.
ఈవెన్ యూఎస్లో కూడా మా ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటాం, నారాయణవనంకి వెళ్ళి ఖచ్చితంగా వెళ్ళి రమ్మని చెప్తూ ఉంటాం అనమాట. అది తిరుపతికి దగ్గరలో ఉంటుంది. ఆన్ ది వే టు వేణుగోపాల స్వామి టెంపుల్, కార్వేటి నగరం అండ్ నాగలాపురం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓం నమో వెంకటేశాయ. స్వామివారితో మా అనుభవాలు చెప్పుకోలేని ఉన్నాయి నిజానికి. మొదటి నుంచి ఇక్కడ అసలు యాక్చువల్గా మేము యూనియన్ బ్యాంక్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ తిరుపతి అనుకోలేదు, నెల్లూరు అనుకున్నాము. కానీ ఒక స్వామివారి దర్శనం చేసుకొని బయటికి రాగానే మాకు తిరుపతి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. ఇక్కడే ఇల్లు కూడా ఇచ్చారు స్వామివారు. మా బాబు పెళ్ళి కూడా మేము కళ్యాణం చేసుకొని కిందకు వచ్చేటప్పటికి 20 days లోపల బ్రహ్మాండంగా మంచిగా అమ్మాయి డాక్టరు కళ్యాణం అయింది. ఇద్దరు హ్యాపీగా అమెరికాలో ఉన్నారు. తర్వాత వారి ఇది కూడా ఆ అమ్మాయి కూడా మన స్వామివారి దగ్గర వర్క్ చేసింది కూడా కొండ మీద ఈ డాక్టర్గా. కాబట్టి అసలు ఆయనతో ఉన్న మా దివ్యానుభవాలు ఎన్ని చెప్పినా కూడా తరగవు నిజానికి. నా ఉద్యోగం దగ్గర నుంచి నా ఫస్ట్ శాలరీ కానీ మా బాబు ఫస్ట్ శాలరీ కానీ స్వామివారికే అంకితం. ఆయన ఇచ్చిన భిక్షే మాది ఇదంతా లైఫ్. థ్యాంక్ యూ సో మచ్. శ్రీవారి ద్వారా పొందిన దివ్యానుభూతిని ఎంతమంది జీవితాలలో వెలుగులు నింపాయో తెలుసుకున్నారు కదా. ఎస్వీపీసీ ప్రేక్షకులకు కూడా మీ దివ్యానుభూతి పంచుకునే అవకాశం కల్పిస్తుంది. అలాగే భక్తులకు శరణాగతి భావన, భగవంతుని సాక్షాత్కారం కలిగించే ఒకే ఒక అనుభూతి, అదే దేవదేవునికి జీవునికి మధ్య ఒక వారధి లాంటిది. ఆ ఒక్క అనుభూతే ఒక దివ్యానుభూతి. ఎందుకంటే ఆ అనుభూతిని పొందిన భక్తుడు ఇక ఎన్నడూ భగవంతుడిని వీడడు. శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్లతో మీ దివ్యానుభూతిని మీ ఎస్వీబీసీ ఛానల్తో పంచుకోండి. తద్వారా మరింత మందికి శ్రీ వెంకటేశ్వర స్వామి మహాత్మ్యం తెలియచేయండి. మీరు చేయవలసిందల్లా మీ దివ్యానుభూతిని మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి చిత్రపటం వద్ద లేదా ఏదైనా హిందూ సాంప్రదాయం ప్రతిబింబించే పరిసరాల్లో మీ వీడియో ఆడియోలతో సహా రికార్డు చేసి మాకు వాట్సాప్ ద్వారా పంపండి. మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటంటే, మీరు రికార్డు చేసే ఆడియో స్పష్టంగా వినబడే స్థాయిలో ఉండాలి. ఇతర ఏ శబ్దాల అంతరాయం లేకుండా 2 నిమిషాల నిడివి కలిగి ఉండాలి. వీడియో క్వాలిటీ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మీరు రికార్డింగ్ చేసే వీడియో హారిజాంటల్గా ఉండే విధంగా చూసుకోవాలి. మీ మీద లైటింగ్ సరిగ్గా ఉండాలి. మీ వెనుక కాంతివంతమైన లైట్లు ఉండకూడదు. ముఖంపై లైట్లు పడేలా చూసుకోవాలి. మీరు సాంప్రదాయ వస్త్రాలు ధరించాలి. మీరు పంపాల్సిన వాట్సాప్ నెంబర్ లేదా టెలిగ్రామ్ నెంబర్ 9959553835. మరికొందరి అనుభవాలను తదుపరి ఎపిసోడ్లో మరోసారి నా దివ్యానుభూతి కార్యక్రమంతో మీ ముందుకు వస్తాం. అంతవరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ.